హాయ్ అండి. వెల్కమ్ టు అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఇవాళ స్నాక్స్‌గా బెండకాయ పకోడా చేశానండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటుంది. ఈ రెసిపీని సింపుల్‌గా అయితే చేసేయొచ్చు. ముందుగా నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా బెండకాయలను కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన బెండకాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు శనగపిండిని, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్‌ని తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఇలా బెండకాయలన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటిని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలిన బెండకాయలను కూడా ఇలాగనే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోయే రెసిపీ. దీన్ని పప్పులో కానీ రసం చేసినప్పుడు సైడ్ డిష్లోకి చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి.